హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది ఉగాది రోజు ఈవినింగ్ అయితే నేను మా హస్బెండ్ మా పాపని తీసుకొని బయటికి అయితే వెళ్ళాము. యాక్చువల్గా ఉగాది రోజు మా మ్యారేజ్ డే. సో అందుకని చెప్పి మార్నింగ్ పూజ చేసుకొని ఇంట్లో టిఫిన్ చేసరికి 12 అయింది. బయట ఎండ కూడా ఫుల్గా ఉంటుంది. అందుకని చెప్పి మార్నింగ్ ఎందుకులే ఈవినింగ్ ఇలా బయటికి వెళ్దాము, కొంచెం క్లైమేట్ కూడా చల్లబడుతుంది కదా అని చెప్పి మేమైతే ఒక ప్లేస్కి అయితే వచ్చాము. మీకు ఈ ప్లేస్ తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మేము ఎక్కడికి వచ్చామో మీకు అర్థమైందా? మేమైతే కాజేగూడ లేక్ సైడ్ అయితే వచ్చాము. యాక్చువల్గా ఇది నేను రోజు ఆఫీస్కి వెళ్ళే రూటే, బట్ కానీ అక్కడ ఉన్న స్ట్రీట్ ఫుడ్ ఎప్పుడు ట్రై చేయలేదు. ఫెస్టివల్ కదా అని చెప్పి వెజ్ ఆర్డర్ చేశాను. వెజ్ చీజ్ పన్నీర్ రోల్ ఆర్డర్ చేశాను. నాకైతే టేస్ట్ అయితే ఓకేగా అనిపించింది. ఎప్పుడు నాన్ వెజ్ తినే వాళ్ళకి వెజ్ తింటే ఎలా ఉంటుంది, ఫెస్టివల్ అని చెప్పి ఆర్డర్ చేశా. కానీ ఇంకా ఫైనల్గా ఇచ్చిన తర్వాత ఏమనిపించింది అంటే వెజ్ తినలేము, నాన్ వెజ్ అయినా ఓకే, నాన్ వెజ్ తినేద్దాంలే ఏం కాదులే అని చెప్పి ఈ వెజ్ రోల్ తినేసాము. సో ప్యారల్గా మా పాప అయితే మ్యాగీ తింటానండి. సో ఎగ్ మ్యాగీ ఆర్డర్ చేసాము. తనైతే ఆర్డర్ చేసిన తర్వాత తనకి ఇస్తుంటే తీసుకోలేదు. ఎవరైనా బయటికి వెళ్ళి ఎగ్ మ్యాగీ ఆర్డర్ చేసుకుంటారా? అసలు మా పాప కోసం ఆర్డర్ చేశాను. చూడండి, వీడియోలో చూపిస్తాను. ఇస్తుంటే నో అని తలకాయ ఊపుతుంది కదా. సో ఎలాగోలా కంప్లీట్ చేసాము ఈ ఎగ్ మ్యాగీ. టేస్ట్ అయితే ఓకేగా ఉంది. అది తినటానికి ఐస్ క్రీమ్ కొని పెడతానంటే ఆ ఎగ్ మ్యాగీ కంప్లీట్ చేసింది. సో తను చెప్పినట్లుగా ఐస్ క్రీమ్ అయితే కొని పెట్టేసాము. చూడండి, తను ఐస్ క్రీమ్ తింటుంది. మేమైతే చెప్పా కదా వెజ్ తినలేకపోయానని చెప్పి, సో నాన్ వెజ్జే ట్రై చేద్దామని చెప్పి ఇక్కడ బార్బెక్యూ స్టైల్లో ఇక్కడైతే గ్రిల్ చికెన్ చేస్తున్నారు. సో అక్కడ మేము చికెన్ బోన్లెస్, చికెన్ వింగ్స్ అలా ఉన్నాయి. చికెన్ బోన్లెస్ అయిపోయిందంట. సో చికెన్ వింగ్స్ ఉన్నాయి. చికెన్ వింగ్స్ అయితే ఆర్డర్ చేశాము. చికెన్ విత్ బోన్ అయితే ఆర్డర్ చేసాము. చికెన్ బోన్లెస్ అయిపోయింది. చికెన్ విత్ బోన్ అండ్ చికెన్ వింగ్స్ ఉన్నాయంట. అందుకని చెప్పి మేము చికెన్ విత్ బోన్ అయితే ఆర్డర్ చేసాము. టేస్ట్ చాలా బాగుంది. ఇక్కడ ఈ ఆంటీ అని వాళ్ళ బాబు ఇద్దరు కలిసి చేస్తున్నారు. మాకైతే దీనికి కాంబినేషన్గా గ్రీన్ చట్నీ అండ్ ఆనియన్స్ అయితే ఇచ్చారు ఆంటీ. మీరు ఎప్పుడైనా కాజాగూడ లేక్ సైడ్ వెళ్తే మాత్రం ఈ స్టాల్ని అయితే మిస్ చేయబాకండి, ట్రై చేయొచ్చు. మేమైతే నెక్స్ట్ ఇంకా ఏమన్నా కూల్గా తాగాలనిపించింది, సమ్మర్ కదా. సో అందుకని చెప్పి బాదం షేక్ అండ్ కాజు షేక్ అయితే ఆర్డర్ చేసాము. యాక్చువల్గా మా పాప ఇందాక ఐస్ క్రీమ్ తీసుకుంది కదా, అది కూడా ఇక్కడే. మా పాప అయితే పింక్ ఇష్టమని స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ అడిగింది. వాళ్ళేమో ఓన్లీ చాక్లెట్ అండ్ వెనీలా ఉంది, ఇంకేమీ లేదన్నాడు. సో అందుకని చెప్పి చాక్లెట్ అయితే తీసుకుంది. ఫైనల్గా మేమైతే ఇక్కడ కాజు షేక్ అండ్ బాదం షేక్ అయితే తీసేసుకుని అలా నడుస్తూ ఫుట్పాత్ మీద కూర్చొని అయితే తినేసాము. వీడియోని అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. యాక్చువల్గా మనకి రీసెంట్ డేస్ రెస్టారెంట్లో ఫుడ్ సేఫ్టీ వాళ్ళు రైడ్స్ చేస్తున్నారు కదా. సో రెస్టారెంట్కి అయితే వెళ్ళాలనిపించలేదు. ఇక్కడ ఫుడ్ స్టాల్లో అయితే ఏ రోజుకి ఆ రోజు అయిపోతాయి అన్న ఒపీనియన్తో మేమైతే రెస్టారెంట్కి వెళ్ళకుండా ఇలా అయితే ట్రై చేసాము. స్ట్రీట్ ఫుడ్ సైడ్ వెళ్దాము అని చెప్పి, కొంచెం తిరిగినట్టు ఉంటుందని చెప్పి ఫైనల్గా మాకైతే మేము ఆర్డర్ చేసిన కాజు షేక్ అండ్ బాదం షేక్ అయితే వచ్చేసాయి. మనకి వీడియోలో ఇక్కడ లేక్ సైడ్ ఆ మధ్యలో డివైడర్ లాగా ఉంది కదా, ఆ స్టోన్స్ ఎప్పుడూ ఉండేవి. కానీ వాటి మీద
ఒక 1 మంత్ బ్యాక్ పెయింటింగ్స్ అయితే వేశారు. ఒకరోజు నేను ఆఫ్టర్నూన్ టైంలో బయటికి వెళ్ళొస్తుంటే అక్కడ పెయింటింగ్ వేస్తుంటే చూశాను నేను. ఫైనల్గా మేమైతే బాదం షేక్ అండ్ కాజు షేక్ తినేసేసి అలా ఆ ఫుట్పాత్ కాదు డివైడర్ మీద కూర్చుందామని చెప్పి కూర్చుంటున్నాము. మా పాపకి ఆ స్టోన్స్ మీద వేసిన పెయింటింగ్స్లో యానిమల్స్ నేమ్స్ ఏంటి అని అడుగుతుంటే మా పాప అయితే చెప్తుంది. సమ్మర్ కదా, బయట చాలా చల్లగా అనిపించింది, ఇంట్లో అసలు మరీ వేడిగా అనిపిస్తుంది. అయినా ప్రతి ఊపులు ఏసీ వేసుకొని కూర్చోలేం కదా. నైట్ టైం అయితే ఓకే, కానీ పగలు అదంతా ఏసీ వేసుకుని ఎంతసేపు అని కూర్చుంటాము అనిపించింది. చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, అక్కడ అందరూ ఆ స్టోన్స్ మీద కేక్స్ అయితే కట్ చేసి అక్కడే ఆ కేక్ కవర్స్ అన్నీ పడేస్తారు. ఇదైతే నేను రోజు వచ్చే రూట్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే రూట్ ఇది. అది కూడా మా హస్బెండ్ వస్తే వస్తాను, చెప్పా కదా ఇందా కేక్స్ పడేస్తారని చెప్పి. చూడండి మొత్తం అది దాన్ని ఏమంటారు, డివైడర్ లాగా ఉంది కదా, దాని మీద మొత్తం ఇలా కేక్స్ అయితే పడేశారు కట్ చేసేసి. మా పాప చూపిస్తుంది వీడియోలో చూడండి. మా పాపకి చాలా ఇష్టం ఇలా బయట తిరగటం అంటే, నాకు కూడా ఇష్టము. బయటికంటే చాలు అలా రెడీ అయ్యి వచ్చింది స్టైలిష్గా. ఇలానే మీరు నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా ఫైనల్గా ఇంటికి వెళ్దామని చెప్పి అనుకున్నాము. యాక్చువల్గా మా మదర్ని బయటికి రమ్మంటే రాలేదు, సో అందుకని చెప్పి తన కోసం అయితే నేనైతే ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో గోబీ మంచూరియా, క్యాబేజ్ మంచూరియా ఆర్డర్ చేశాను. సో అదైతే వాళ్ళు ఇచ్చే లోపల మేమైతే ఇలా వెయిట్ చేస్తున్నాము. వాళ్ళని అడుగుతున్నాను టైం పడుతుందా అని చెప్పి, వాళ్ళేం వెంటనే అయిపోయిద్ది అని చెప్పారు. సో అందుకని చెప్పి వెయిట్ చేస్తున్నాము. మీరు ఎప్పుడైనా కాజాగూడ వెళ్ళినప్పుడైతే ఈ ప్లేస్లో ట్రై చేయొచ్చు. ఇలానే నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి వీళ్ళకైతే స్విగ్గీ జొమాటోలో కూడా ఆర్డర్ చేయొచ్చంట, డెలివరీ చేస్తారని చెప్పి అయితే ఉంది. ఫైనల్గా మేమైతే కొన్ని ఫొటోస్ అయితే దిగేసేసి వచ్చేసాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్